హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు నేను లైనింగ్ బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అండి. మీకు ఈ శారీ అంతా కూడా చూపిస్తాను. బార్డర్ వచ్చి మనకి గ్రీన్ వచ్చింది. బ్లౌజ్ రెడ్ అంతా కూడా మనకి పైన పార్ట్ అనుకండి. వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఎలా ఉన్నారని మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు మీకు శారీలో వచ్చిన బ్లౌజ్ని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు మనకి శారీ అనేది ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. కింద బార్డర్ అనేది పెద్ద బార్డర్ వచ్చింది, గ్రీన్ కలర్. మనకి పైన వచ్చేసరికి మనకి చిన్న బార్డర్ వచ్చింది, గోల్డ్ బార్డర్ అనేది. ఇప్పుడు శారీ అంతా కూడా రెడ్ కలర్ వచ్చింది. పౌటన్స్ వచ్చి మనకి గ్రీన్ వచ్చింది, ఇలా చెక్స్ వచ్చి గోల్డ్ చెక్స్ వచ్చింది. మనకి ఇందులోనే శారీలోనే వచ్చింది బ్లౌజ్ అనేది, రన్నింగ్ బ్లౌజ్. ఇప్పుడు మీకు ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కదండి శారీలో వచ్చిన బ్లౌజ్ని మనం ఎలా కటింగ్ చేయాలనేది. ఇప్పుడు మీకు చూపిస్తాను. మీకు ఆల్రెడీ కట్ చేసిన బ్లౌజ్ పీస్నే చూపిస్తాను. ఇప్పుడు లైనింగ్ ఇప్పుడు కూడా మనం కాటన్ లైనింగ్ తీసుకోవాలి. లైనింగ్ ముందు కట్ చేసుకున్న తర్వాత మెయిన్ బ్లౌజ్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. బార్డర్ అనేది కింద పెద్ద బార్డర్ వచ్చింది, పైన చిన్న బార్డర్ వచ్చింది ఈ విధంగా. ఇప్పుడు నేను ఈ స్ట్రైట్ పీస్ అనేది నెక్ పైపింగ్ కూడా వేసుకోవచ్చు. అది ఎలా వేసుకోవాలనేది కూడా మీకు డిజైన్ బ్యాక్ డిజైన్ వేసేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు బ్లౌజ్ వచ్చి నేను లాస్ట్లో కటింగ్ చేస్తాను. ఫస్ట్ మనం లైనింగ్ తీసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. మనం లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి, సైడ్ ఎడ్జెస్ అనేవి ఈ విధంగా మనం క్రాస్లు అవి జస్ట్ కొంచెం లాక్కొని మనం లైనింగ్ని ఐరన్ చేసుకోవాలి. అంచు భాగాలు రెండు కూడా మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోండి. నేను 3/4 హ్యాండ్స్ బ్లౌజ్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు డబల్ ఫోల్డింగ్ తీసుకొని మనం సైడ్ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేది. ఇప్పుడు మనకి బ్లౌజ్కి ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఫస్ట్ నడుం భాగం తీసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని మెయిన్ మనకి అదొకటి చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్ ఎప్పుడు కూడా షింక్ అయిపోతుంది కాబట్టి ఫోల్డింగ్స్ అనేది చూసుకొని మనం కట్ చేసుకోవాలి. నేను ఈ నెట్ బ్లౌజ్ అనేది నేను లాస్ట్ వీడియోస్లో చేశాను. ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే చూడండి లాస్ట్ వీడియోస్ని. ఇలాంటి డిజైన్ మీరు కూడా కుట్టుకోవచ్చు ఈజీగా, మన ఇంట్లోనే వర్క్ చేసుకోవచ్చు. మనకి 3 లేయర్స్ వేసి స్టిచ్ చేశాను. నెట్ అనేది ఫస్ట్ సాటిన్ వేసాను, లోపల మనకి లైనింగ్ వేసాను, కాటన్ లైనింగ్, పైన నెట్ వేసాను. ఈ విధంగా 3 లేయర్స్ చొప్పున మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లట్కన్స్ కూడా నేను ఇంట్లో తయారు చేసి వేసాను బ్లౌజ్కి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒకసారి చూడండి వీడియోస్ని. ఇప్పుడు ఇదే మెజర్మెంట్స్తో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కూడా నడుము భాగం పైకెత్తకుండా ఉండాలంటే చాలామంది టిప్స్ అడుగుతున్నారు కదండి, నడుము పైకెత్తుకునే ఏం చేయాలి అని. నడుము పైకెత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ కంపల్సరీ వేసుకోవాలి. బెల్ట్ వేసుకోవడం వల్ల మనకి నడుము పైకెత్తకుండా స్టిఫ్గా ఉంటుంది. లేదా మనం డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్గా తీసుకున్నట్లయితే ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకొని కింద పైకి పొడవు నార్మల్గా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సింపుల్గా మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోండి. కింద ఈ మార్కింగ్ పైనుంచి ఖర్చు మార్కింగ్ చేస్తున్నాను. క్రాస్లు అవి చూసుకోండి. ఒక 1/2 ఇంచ్ తీసుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. క్రాస్ మరీ ఎక్కువ ఉన్నట్లయితే బాగుండదు కాబట్టి క్రాస్ అనేది తీసేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఖర్చు పైనుంచి మనం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి.
అలాగే పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో చూసుకోవాలి. ఈ విధంగా పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బార్డర్లో అయితే ఫస్ట్ మార్కింగ్ చేసుకోండి. మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది బ్లౌజు. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నడుము దగ్గర నుంచి చంక భాగానికి పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ ఎంత అవుతుందో డీప్ దగ్గరకు మార్కింగ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ లూజ్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి. 2 ఖర్చు భాగాలు కరెక్ట్గా మనకి డీప్ అనేది పొడవు సరిపోతుంది. నాకు కొంచెం పొడవు అనేది కొంచెం పైకి పెంచుతున్నాను. డీప్ అనేది కొంచెం మెడ భాగం కొంచెం పెద్దగా ఉంది డీప్ అనేది. ఇప్పుడు కొంచెం ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెంచి మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి. అలాగే డీప్ దగ్గర పట్టుకొని షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. చాలామంది లూజ్ అనేది షోల్డర్స్ దగ్గర ఏం చేయాలని అడుగుతున్నారు కదండి. షోల్డర్స్ లూజ్ అయినట్లయితే మనకి బాగా పెద్దదైపోతుంది, షోల్డర్స్ జారిపోతుంటాయి. అవి లేకుండా ఉండాలి అంటే మనం డీప్ దగ్గర పట్టుకొని మనం కరెక్ట్గా లూజ్ తీసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకోవాలి. షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఈ మార్కింగ్ అన్నిటినీ కూడా కలపాలి మనం. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ తీసుకోండి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగానికి. చాలామంది చంక భాగం దగ్గర సరిగా రావడం లేదని అడుగుతున్నారు కదండి. మనకి చంక భాగం దగ్గర ఒకసారి చూసుకోండి, స్ట్రైట్గా వచ్చేస్తుందని అడుగుతున్నారు. మెజర్మెంట్ అనేది కరెక్ట్గా తీసుకోండి. మెయిన్ మనకి అలా తీసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. లూజ్కి ఒక మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోండి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదే మార్కింగ్ని స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బ్లౌజ్తో మనం ఏ సైజ్ అయినా సరే చాలా సింపుల్గా ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది 36 బ్లౌజు. మనకి ఏ సైజ్ అయినా బ్లౌజే కాబట్టి సైజుని బట్టి కాదు, మామూలుగా బ్లౌజ్ని బట్టే కాబట్టి ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్లో మధ్యలో నుంచి మనం 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీకు అసలు రాదు ఆర్మ్ హోల్ దగ్గర అనుకునే వాళ్ళు ఆర్మ్ హోల్ స్కేల్ని ఉపయోగించుకోండి. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి సరిపోతుంది లేదా ఒకసారి చూసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ పార్ట్తోనే కాబట్టి ఇది బ్యాక్ పార్ట్తోనే చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి ఈ విధంగా చూసుకోవాలి. మనకి ఎక్స్ట్రా ఖర్చు ఉంది కాబట్టి పర్వాలేదు. లేదా మీకు ఇంకా ఎక్స్ట్రా కావాలి అనుకున్నట్లయితే ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకొని క్రాస్గా మెజర్మెంట్ తీసుకోండి. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఖర్చు అనేది ఎక్కువే ఉంది కాబట్టి, లేదా కొంచెం మార్కింగ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండి టైట్ వెడల్పు కావాలి అనుకునే వాళ్ళు పైనుంచి ఎక్స్ట్రా పెంచుకోండి. నడుము దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసుకోవచ్చు. సేమ్ ఈ విధంగా. ఇప్పుడు రౌండ్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు రౌండ్ నెక్ మార్కింగ్ చేసుకోండి కార్నర్లో. నేను నెక్ అనేది లాస్ట్లో కట్ చేస్తాను. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చుట్టూరు కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన క్లాత్ని ఎటు జరపకూడదు, కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్తో మనం ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఒక 1 ఇంచ్ లేదా 1.5 వరకు పైకి ఫోల్డింగ్ చేసుకోండి, లేదా 2 ఇంచెస్ వరకు కూడా పైకి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి కరెక్ట్గా మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి బ్లౌజ్ డాట్స్ పొడవు ఎంత అవుతున్నాయో చూసుకోండి. బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్తోనే చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది పొడవు అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత అయితే పొడవు ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గానే తీసుకోవాలి మెజర్మెంట్ని. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షోల్డర్ మిడిల్ నుంచి కరెక్ట్గా కింద మిడిల్ పాయింట్కి డాట్కి ఎంత అయితే పొడవు ఉందో సాగకుండా చూసుకోవాలి. ఈ విధంగా మనకి ఫోల్డింగ్ చేసిన దగ్గరికి కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనకి కరెక్ట్గా సరిపోయింది ఫోల్డింగ్ అనేది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా క్రాస్గా మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అమెజాన్ లింక్ ఉంది, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూరు కూడా. ఎందుకంటే చాలామంది ఆర్మ్హోల్ స్కేల్స్ కానీ మిషన్స్ కానీ అడుగుతున్నారు కదండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి చూడండి కొత్తగా చూస్తున్నట్లయితే. అలాగే ఇప్పుడు చంక భాగానికి లూజ్కి ఒక మార్కింగ్, చంక భాగంలో ఒక మార్కింగ్ చేసుకోండి. మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకోవడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది, ఎటువంటి డౌట్స్ లేకుండా. కటింగ్లోనే మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు మెడ భాగానికి ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. తాళ్ళు పట్టి అయితే మనకి మెజర్మెంట్ అనేది మెడ భాగం చాలా పెద్దది అయిపోతుంది, కాబట్టి ఉక్సుల పట్టీని ఉపయోగించుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకొని మనం మెడ భాగానికి ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి రౌండ్ చేసుకుంటూ లోత్ తీసుకోవాలి. ఈ విధంగా, లేదా మన ఫ్రంట్ పార్ట్లో రౌండ్ కూడా డిజైన్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. సరిపోతుందో లేదో ఒకసారి చూసుకోండి. మనకి కరెక్ట్గా ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే మనకి కొంచెం కిందకి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోత్ తీసుకోవాలి, కింద కరెక్ట్గా చూసుకోండి. మనకి సన్నగా ఉండే వాళ్ళకి సరిపోతుంది, అది లావుగా ఉండే వాళ్ళు చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళు కొంచెం కింద నుంచి లోత్ తీసుకోండి. ఇప్పుడు నడుం భాగానికి వచ్చేసరికి లోతుని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 4th డాట్ వేసే వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కింద స్ట్రైట్గా తీసుకోండి. అదే మనకి బాగా లావుగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం పైనుంచి తీసుకొని మనం 3 డాట్స్ వేసుకోవాలి, 4th డాట్ వేసుకోకండి. మనకి బ్లౌజ్ అనేది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా 4th డాట్ని ఉపయోగించుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు బోర్డ్ నెక్ బ్లౌజెస్ కానీ కటోరీ కానీ సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి, ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ. ఒకసారి సెకండ్ ఛానల్ కూడా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను.
ఇప్పుడు చుట్టూరు కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ నెక్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు డాట్స్ అనేది నేను డాట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మీకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది ఎలా వేసుకోవాలనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఫస్ట్ మనం ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు. ఇప్పుడు మనం షేప్ పట్టి తీసుకోవాలి. వీటిని నేను 2 షేప్ పట్టీస్ తీస్తున్నాను. మీకు క్లాత్ మిగిలిన దాన్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు. ఉక్సులు పట్టిని ఉపయోగించుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నడుము భాగానికి కరెక్ట్గా చూసుకోండి. లూజ్ అనేది మనకి లూజ్ ఎంత అవుతుందో అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి. లూజ్ని బట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి ఓపెన్ సైడ్ కింద కూడా. అలాగే నడుము భాగం లూజ్ తీసుకోవాలి. ఇక్కడ కూడా పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ నడుము భాగాన్ని కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ విధంగా షేప్ పట్టిని కట్ చేసుకోవాలి. అలాగే ఓపెన్ ముక్కలు 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. ఉక్సుల పట్టీకి ఒకటి, తాళ్ళ పట్టీకి ఒకటి 2 తీసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒకవేళ జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే కింద జాయిన్ బటన్ ఉంది. జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, టైలరింగ్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మీరు తప్పకుండా జాయిన్ బటన్లో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్కి బెల్ట్ వేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ వర్క్ చేయకుండా నార్మల్గా అయినా వెనక్కి తిప్పేసుకోవచ్చు డైరెక్ట్ బ్లౌజ్తోని. మనకి క్రాస్లు అవి చూసుకోండి కరెక్ట్గా. ఇవి 2 హ్యాండ్స్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనకి క్లాత్ తక్కువైనా సరే క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ పొడవు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు నేనైతే హ్యాండ్ పొడవు అనేది ఒక 1/2 ఇంచ్ అయితే మాత్రం మార్కింగ్ చేస్తున్నాను. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు, ఇలా బార్డర్ అనేది ఉంది కాబట్టి హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు. అలాగే పొడవుకు ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు మనం క్లాత్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. పొడవు అనేది లూజ్ తక్కువ ఉంది కాబట్టి చంక భాగానికి పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి 1 ఇంచ్ లేదా 1.5 వరకు స్ట్రైట్ తీసుకోండి. అక్కడి నుంచి లోతు తీసుకుంటూ చంక భాగాన్ని కలుపుకోవాలి. నేను కొంచెం కిందకే మార్కింగ్ చేస్తున్నాను. మన షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ 4 ఫోల్డింగ్స్లో కట్ చేసుకొని జాయింట్ చేసుకోవాలి. మనకి ఖర్చు అనేది లేదు కాబట్టి ఖర్చు కోసం మనం ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా జాయింట్ చేసుకొని మనం 2 ఇంచెస్ ఉండే దగ్గర చూసుకొని క్రాస్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా 1 ఇంచ్ వరకు 1.5 వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి.
ఇప్పుడు మనది 4 ఫోల్డింగ్స్లో తీసుకోండి. నేనైతే క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను ఒకటే తీస్తున్నాను. మనం నెక్స్ట్ ఏదైనా జాయింట్ చేసుకోవచ్చు. మనకి క్రాస్లు అవి లేకుండా చూసుకోవాలి మెయిన్ మనకి. ఇదే క్లాత్నైనా మనం తీసుకోవచ్చు. స్ట్రైట్ పీస్ వచ్చే విధంగా చూసుకుంటే సరిపోతుంది. మనకి హ్యాండ్స్ దగ్గరే కాబట్టి పైన యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా సైడ్ యాడ్ చేసుకోండి. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి, మనకి ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు మనకి హ్యాండ్స్ దగ్గర పైన తీస్తున్నాను ఇప్పుడు మెజర్మెంట్ అనేది. ఇప్పుడు సైడ్కి వచ్చే విధంగా మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మన ఫోల్డింగ్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కాబట్టి ఒక మార్కింగ్ చేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోత్ తీసుకోవాలి 2 హ్యాండ్స్కి కూడా. ఇది స్ట్రైట్గా లేదు కాబట్టి నేను కట్ చేసేస్తున్నాను ఇప్పుడు కింద. మనకి పొడవు అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ అనేది నేను రాంగ్ సైడ్ అనేది నార్మల్గానే మార్కింగ్ చేసేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఈ విధంగా లోత్ తీసుకోవడం మనకి చంక భాగాలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ అంటే ఫ్రంట్ పార్ట్ కానీ తెలియడం కోసం కొంచెం కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్స్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ మీద ఎలా వేసుకొని కట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగాన్ని మనం వేరే కలర్ అనేది యూజ్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం మనం జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి ఇది హ్యాండ్స్కి వేసుకోవచ్చు బార్డర్ అనేది, చిన్న బార్డర్ని. మనకి హ్యాండ్స్ పొడవు తీసుకున్న తర్వాత మనం తీసుకోవాలి మిగతా పార్ట్స్ అనేది. మన హ్యాండ్స్కి అంతా కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మనకి ఎక్కడైతే సరిపోతుందో చూసుకోవాలి ఫస్ట్ మనం. ఇది మనకి 2 హ్యాండ్స్కి కూడా సరిపోతుంది. ముందు హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత మనం మిగతా క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన పార్ట్ తీసుకోవాలి. మనకి డిజైన్ బట్టి తీసుకోండి. మనం డిజైన్ అనేది ఇటు సైడ్ నుంచి ఏమైనా వేసుకోవచ్చు, పైనుంచి అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా క్రాస్గా తీసుకోవాలి. మనం ఒక్కొక్కటి కూడా ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ మన షేప్ పట్టి తీసుకోవచ్చు. మనకి అంచు భాగాలు ఎప్పుడు కూడా మనకి ఈ అంచు అనేది నేను నెక్ పైపింగ్ వేస్తాను. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా పెట్టుకొని మనం పిన్స్ పెట్టుకోండి. ఫస్ట్ మనకి ఎక్కడెక్కడైతే సరిపోతుందో ఒకసారి చూసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవాలి. మీకు అసలు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పిన్స్ పెట్టుకోండి. మనకి ఎటు క్లాత్ జరగకుండా ఎక్స్ట్రా క్లాత్ అనేది
జాయింట్ అనేది కట్ చేసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వీడియోలో ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.